మార్టూరు క్రీస్తు సంఘం తరపున సహోదరులకు సహోదరులందరికీ అలాగే ప్రతి ఒక్కరికి ప్రభు నామంలో ప్రేమపూర్వకమైన వందనాలు అందరికీ తెలియజేస్తున్నాం. హెబ్రీలకు పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 2 వచనాలు మనం చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు ముందుకు సాగిపోవుదము అని హెబ్రీ గ్రంథకర్త పరిశుద్ధాత్మ ప్రేరేపణతో తెలియజేసిన సంగతులను మనం గమనించవలసిన అవసరమై ఉన్నది. కనుక క్రైస్తవ జీవితంలో ఇంకను బాప్తిస్మములను గూర్చిన బోధకు సంబంధించినటువంటి సంగతి, మృతుల పునరుద్ధానము తెలియని పరిస్థితులు, విశ్వాసమును గూర్చిన సంగతులు తెలియని పరిస్థితులు, వీటన్నిటినీ మూలోపదేశము అని హెబ్రీ గ్రంథకర్త తెలియజేస్తున్నాడు. కనుక ఒక వ్యక్తి రక్షణ పొందుటకు ఇవన్నీ చాలా అవసరమైన సంగతులు. అయితే అవి కాదు కానీ పొందిన తర్వాత మూలోపదేశము మాని సంపూర్ణత సాధించడానికి ముందుకు సాగిపోవాలి అని తెలియజేశాడు. మన ముందున్నటువంటి గురి, మన ప్రయాణం యొక్క ఉద్దేశము సంపూర్ణతను సాధించటం. అదే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతను సాధించటం. కనుక రక్షణ పొందినటువంటి బిడ్డలారా, మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు ముందుకు సాగిపోవడానికి ధైర్యం చేయండి. అలాగూ జీవితాన్ని కొనసాగించండి. ప్రభు యొక్క సంకల్పాన్ని నెరవేర్చేటువంటి ఆయన నమ్మకమైన బిడ్డలుగా బ్రతుకుటకు ఆలోచన చేయవలనని ప్రభునామంలో ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. అందరికీ వందనాలు.